ఓం శ్రీ సాయిరామ్. అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం జూమ్లో ఎందరో ప్రముఖ వ్యక్తులు వచ్చేసి సాయి ప్రేమతత్వాన్ని అందించడమే కాకుండా సాయి ప్రేమను అందరం ఆస్వాదిస్తున్నాం. మీరందరూ కూడా జూమ్లో పాల్గొనాలని, లేనివారు యూట్యూబ్లో చూసి బాబా ప్రేమను పొందుతున్నారని భావిస్తున్నాం. అంతేకాకుండా ISSBST వారి ఎన్నో కార్యక్రమాలని మనము యూట్యూబ్ ద్వారాగా మనం చూడవచ్చు. మరింత సాయి ప్రేమని, సాయి సమర్థతని తెలుసుకోవాలంటే అందరూ ISSBST ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరే కాకుండా మీ బంధుమిత్రులందరినీ కూడా సాయి ప్రేమను పొందేటందుకు షేర్ చేయండి. ఓం సాయిరామ్. అనేది సభవే అన్నట్లుగా ఆమెకి చెప్తాడు. అంతటా నిండి ఉంది ఆ భావన మనకి ఉదయించినప్పుడు మనం అలా చేయడం అనేది వేరు. ఇప్పుడు ముఖ్యమంత్రి, రాష్ట్రాలకు ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి, ఆ ముఖ్యమంత్రి కింద చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అలా అన్నమాట. అడ్మినిస్ట్రేషను ఇట్లా ఒక వ్యవస్థ స్థాపించబడినప్పుడు, ఒక సంస్థ స్థాపించబడినప్పుడు దాంట్లో అనేక రకాల సభ్యులు ఉంటారు, అనేక రకాల కార్యకలాపాలు చేసే వాళ్ళు ఉంటారు. అలానే ఈ విశ్వంలో వీళ్ళందరూ కూడా అని చెప్పి ఆమెకి చెప్తాడనమాట. అప్పుడు ఆమె అప్పటి నుంచి ఆమెకి ఆ అన్యభావన అనేది తొలగిపోతుంది. ఇక్కడ ఈ కళ్యాణ మండపాన్ని ఒకటి తయారు చేస్తాడు, 7 నాటకాలు రాస్తాడంటండి స్వామి. ఆ నాటకాలు రాయడము, ఆయన ఏర్పరిచినటువంటి మందిరంలో లక్ష్య అర్చన్ని మొదలు పెడతాడట 1940-50 ప్రాంతంలో. మొదలు పెడితే 52 కదా ఇది స్టార్ట్ అయింది, 56 ప్రాంతంలో మొదలు పెడితే అది అజరావంగా ఈ స్వామి నిర్యాణం తర్వాత కూడా కోటి అర్చనగా రూపాంతరం చెందిందట. అట్లా ఉంటుంది ఆ స్వామి యొక్క విధానం. ఇక 1900 ఇప్పుడు దాకా ఎన్నో చేసినటువంటి ఆయన సాయి సమాజ్ అనేటువంటి పేరేసి బాబా చిత్రపటాలను వేయడము, చేయడము, దాన్ని ఇక్కడ మధ్యలో ఇంకొకటి చూడండి, ఎదుగుతూ ఉన్న వారి పైన బురద చల్లేవారు ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు, ఎప్పుడూ ఉన్నారు. కానీ ఇక్కడ స్వామి వారు చేసేటువంటి కార్యకలాపాల పట్ల షిరిడి సంస్థానంలో ఉండేటువంటి వారు కూడా ఒకసారి ఈర్ష్యపడ్డారంటండి. ఈర్ష్యపడి ఏం చేశారంటే వాళ్ళ పత్రికల్లో ఈయన ఎక్కడో దక్షిణాది నుంచి వచ్చినటువంటి దొంగ స్వామి, అంటే ఇక్కడ ఒక సంస్థను ఏర్పరిచాడు కదా, ఆ సంస్థకు కావలసినటువంటి సంపద కావాలి, అందుకోసం వస్తున్నట్టుగా క్రియేట్ చేశారు. మనకి ఇక్కడ ఇంకొక విషయము చెప్పేందుకు మరిచాను. 1900 అక్కడ కూర్చున్నప్పుడు స్వామి తను ఇక్కడ సంస్థను, సాయి సమాజ్ సంస్థను ఏర్పరిచి దాని బాగోగుల గురించి ఆలోచిస్తూ బాబా గురించి నువ్వే నాకు దారి చూపించాలి అనేటువంటి ఆందోళనతో అలా కూర్చున్నప్పుడు ఒక మా నెల్లూరుకి ఇక్కడ గర్వకారణంగా చెప్తున్నాను, మా నెల్లూరుకి సంబంధించినటువంటి పాపయ్య శెట్టి అనేటువంటి ఒక జమీందారు గారు 11,455 రూపాయలని పైకాన్ని పత్రికలో, ఇక్కడ ఇది ఎలా జరిగింది, ఎక్కడో ఉన్న ఈయన ఈ పాపయ్య శెట్టి ఎలా ప్రభావితం అయ్యాడు, బివి నరసింహస్వామి ఎలా తెలుసు అంటే బివి నరసింహస్వామి రాసిన ఒప్పందాలు మహావాక్యాలు అనేటువంటి పుస్తకాన్ని చదివి సాయికి ప్రేరేపితమైనటువంటి ఆయన ఈ పాపయ్య శెట్టికి కల్లో కనిపించి షిరిడీలో ఉన్న బివి నరసింహస్వామికి ఈ పైకాన్ని అందజేయమని చెప్పి బాబా చెప్పారట. ఆయన వచ్చి ఆడ కూర్చున్నటువంటి సమాధి మందిరంలో ఉన్న స్వామికి ఇచ్చి, దేనికంటే దీన్ని మీరు చేసేటువంటి సత్కార్యక్రమాలకి దేనికైనా వినియోగించండి అంట. అప్పుడు కూడా నిస్వార్థపరుడైనటువంటి బివి నరసింహస్వామి 3 చీటీలు రాశాడట. ఒకటి తను చేసేటువంటి కార్యకలాపాల కోసం వాడుకోవాలన్నా, తన యొక్క స్థాపించాడు కదా ఆ యొక్క సమాజం యొక్క కార్యక్రమాలకు వాడుకోవాలన్నా, లేకపోతే షిరిడి సంస్థానానికి ఇచ్చి వేయాలా అనేటువంటి 3 చీటీలు రాశాడట. 3 చీటీల్లో మొదటి చీటీ వచ్చింది. ఆ మొదటి చీటీయే తను సమాజ సేవకి దాని కోసం వాడుకోమని చెప్పి వచ్చిందట. దాన్ని అప్పుడు తీసుకెళ్లి అక్కడ దానికి కావలసినటువంటి వాటిని ఆ పత్రికను స్థాపించింది. ఆ పత్రిక వాళ్ళకి అంతా ఇలా ఇస్తూ చేసుకుంటూ వచ్చాడట స్వామి. ఎంతటి నిస్వార్థుడో, నిష్కలంకుడో. ఇక్కడ ఇంకొకటి షిరిడి సంస్థానం ఈయన మీద వేసింది కదా నిందలు. అప్పుడు అందరూ ఎంతో మంది భక్తులు అప్పటికే ఆయనకి ఆకర్షితులై ఉన్నారు. స్వామి ఏంటి ఇది మీ మీద ఇలా చేస్తున్నారు, ఎలా ఇది సంస్థానమే తిరుక్కుంటే మీరు ఎలా చేస్తారు, ఇదిగో అంటే ఆ పత్రికల్లో చదివి ఇది నిజమేనేమో అన్న భావాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు.
అప్పుడు అదందరం ఈ నరసింహస్వామి చెప్పిన ఈ వాక్యం మనందరికీ చెవుల్లో పదే 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 నిరంతరం గాని రింగు రింగున తిరుగుతూ ఉంటే మనం ఎక్కడ కూడా చేసే ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎవరు ఎంతమంది మనల్ని విమర్శించినా మనం వెనక్కి తగ్గము. అలా అంటే మాట చెప్తాను, నా సాయినాథుడు ఉండగా నాకు భయమేమి అని చెప్పి ఆ వాక్యమే తన రక్షణ కవచంగా మలుచుకొని జీవిస్తూ ఉంటాడట. ఆయన చేసేటువంటి పనులు చేసుకుంటూ వెళ్తుంటాడు. అలా వెళ్తున్నట్టు ఆయన అంటాడు, భవాన్ని పరాన్ని రెండింటిని దాటాలి అంటే, భవాన్ని దాటి పరాన్ని చేరుకోవాలంటే మీ హృదయం అనేటువంటి పీఠాన్ని సాయికి హృదయం అనే పీఠంలో రక్షణ కవచంగా నీ గురుదేవులైనటువంటి సాయి నాథుని నిలుపుకోండి. నీ హృదయ క్షేత్రంలో ఆయన ఉన్నాడనేటువంటి భావన నీకుంటే ఎక్కడైనా నువ్వు తప్పు చేస్తావా? లేదు కదా. నా హృదయంలో ఆయన ఉండగా నాకు భయమేమన్నటువంటి అద్భుతమైన వాక్యంతో ఆయన కొన్ని రాసినటువంటి చేసేటువంటి చిత్రపటాల వెనక కూడా అది రాసి ఉంచేవాడట. అలా రాసి ఉంచేవాడు. కొన్ని చిత్రపటాల మీద శివ, మారుతి, కృష్ణ ఇత్యాది రూపాయ సాయినాథాయ నమః అనేటువంటిది ఉండేది. అలా ఆయన జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ షిరిడి ఎవరైతే ఈయనకి వ్యతిరేకంగా ఉన్నారో వారందరూ కూడా ఈయనకి సజ్జనులుగా మారిపోయి ఈయన చేసుకునేటువంటి ఏ పనికి సహాయకారులుగా మారిపోయారంటే, సాయి ఆయన యొక్క అంటే లాస్ట్ చెప్తాడట, ఇవన్నీ కూడా నా గురుదేవులు నాకు పెట్టిన పరీక్షలు. నేను ఎంత సహనంగా ఉండగలను, ఎంతగా ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుపోగలను అనేటువంటి పరీక్షలు తప్పితే మిగతా ఏవీ కాదని చెప్పేవాడట. ఇంకా ఈయన 1953లో ఒక కార్యక్రమాన్ని చేపట్టాడు. శనివారం రోజు ఈ సాయి సేవా సమాజాలు అక్కడక్కడ వ్యాప్తి చెంది ఉన్నాయి కదా శాఖల్లో మద్రాసులో మొట్టమొదట ఆయన ఉపన్యాసాలు సాయి హరికథల రూపంలో కూడా చేస్తూ ఉండేవాడు. దీన్ని లాంతర్లో యొక్క వెలుగులో బాబా భజనలు చేయడం, ఆ భజనలతో పాటు ఉపన్యాసాలు చెప్పడం, ఇలా సాగుతూ ఉందట కార్యక్రమం. అది సాయి సుధా పత్రికల్లో ఆ యొక్క జరిగేటువంటి లాందరి యొక్క వెలుగుల్లో వీళ్ళు చేసేటువంటి భగవత్ కార్యక్రమాల్ని సాయి సుధా అనేటువంటి పత్రికలో చక్కగా ప్రచురిస్తూ వస్తూ ఉండేవాళ్ళట. ఆ సాయి సుధ పత్రిక కూడా సంపాదకుడుగా స్వామివారు వ్యవహరిస్తూ ఉండేవారట. అలా చక్కగా సాయి తత్వాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు ఈయన. ఇంకా ఇలా ఉపన్యాసాలు అప్పన్ స్వామి అనే ఆయన ఒక పుస్తకాన్ని రాశాడట. సాయిబాబా దర్శనాలు అనేటువంటి ఒక పుస్తకాన్ని రాస్తే జనాల్లో అప్పుడు కూడా బాబా ముస్లిం అనే వాళ్ళు కావచ్చు, బాబా గారడి చేసేవాడని కావచ్చు, అంటే అందుకే నిన్న చెప్పినటువంటి ఆ సోదరులు చెప్పింది కూడా సత్యమే అనిపిస్తుంది. బాబా అంటే మన కోరికలు తీర్చేటువంటి దైవమే కాదు, ఇహపరాలు రెండింటినీ కరతలామలకంగా ఇచ్చేటువంటి వారు అని గ్రహించి మనం ఆ కొండంత దేవుణ్ణి రవ్వంత కోరికలతో తీరిస్తేవో అనుకోవడం, తీర్చకపోతే ఇది కావడం కాదు. ఆయన ద్వారా మీరు పొందాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఏమైనా ఉంది అంటే ఆత్మ శ్రేయస్సుని పొందొచ్చు. ఆయన యొక్క మహన్మత్యాన్ని అదే చెప్పాడు కదా నరసింహస్వామి చెప్పినట్టు, ఆ విశ్వవ్యాప్తమై ఉన్నటువంటి సాయిని దర్శించే ప్రయత్నం చేయాలే కానీ ఊరికే మనం ఘంటాపదంగా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఎన్ని సత్సంగాలు చెప్పినా, ఎన్ని భజనలు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా ఆ దివ్యానుభూతిని మనలోకి తెచ్చుకోకపోతే వ్యర్థమే కదా మరి. అట్లా ఈయన ఎన్నో చేస్తూ ఉన్నాడు. అందుకని ఆ కుప్పస్వామి అనేటువంటి ఆయన ఆ పుస్తకానికి ముందు మాట రాస్తూ బాబా అంటే ఏమిటి అనేటువంటి దాన్ని చక్కగా వివరిస్తూ భక్తుల్లో ఉన్నటువంటి అపోహలన్నీ తొలగించే విధంగా చక్కటి వాక్యాన్ని ముందు మాటగా ప్రచురితం చేశారట ఆ పుస్తకంలో. అలా ఎంతో మంది ఇక్కడ ఇంకా 1944లో అనంతపురంలో సాయి ఇక్కడ ఈయన 1944లో స్వామి గారికి మరలా ఒక సంకల్పం కలిగింది. మందిరాన్ని ఏర్పరిచారు, అనేక దగ్గర మందిర విగ్రహ ప్రతిష్టాపనలు చెందారు కదా. ఈయనకి 1946లో అఖిల సాయి భక్త సమ్మేళనము చేయాలనేటువంటి ఒక సత్సంకల్పం కలిగిందట. ఆ సత్సంకల్పానికి దీటుగా చక్కగా మద్రాసులో దాన్ని మొదట ఒక హై స్కూల్లో
ఏర్పాటు చేశారు. 16, 17, 18 తేదీల్లో అలా దాన్ని చేసిన తర్వాత అక్కడికి మన అనంతపురం నుంచి ఒక ఆదినారాయణ అనేటువంటి ఆయన కూడా ఆహ్వానిస్తారు. ఎందుకు ఆహ్వానించి ఆయనకి అక్కడ సన్మానం చేస్తారట. ఎందుకు అంటే అప్పటికే సాయి పేరిట ఒక హై స్కూల్ ని స్థాపించి చక్కగా నిర్వహిస్తూ ఆ బాధ్యతల్ని బివి నరసింహస్వామి కూడా విద్యని అందించడం అంటే చాలా ఇష్టం అట. ఒక చోట కోయంబత్తూరు వాళ్ళు అప్పటికే ముందు అంజులో ఉన్నారట. ఎందుకంటే ఒక గురుకులం అనేది స్థాపించి చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. పిల్లలకి విద్యాభ్యాసాన్ని అందించే వాళ్ళు, కొంతమంది వైద్య సంస్థల్ని స్థాపించిన వాళ్ళు, ఇలా ఎన్నో రకాలుగా చేస్తూ ఉన్నారు. ఈ నరసింహయ్యారు కట్టినటువంటి సాయి మందిరానికి అప్పట్లో ఉన్నటువంటి మైసూర్ మహారాజు వచ్చి దర్శించుకున్న తర్వాత ఆ మందిరంలో ఉన్నటువంటి సాయినాథునికి ఒక లేళ్లకు ఆకర్షితుడైనటువంటి మైసూర్ మహారాజు 5,000 రూపాయల విరాళాన్ని ఆ మందిరానికి అప్పట్లో అందించాడట. దాన్ని ఆ 5,000 రూపాయలకి ఒక ప్రింటింగ్ మిషన్ కొని చెప్పి ఆ ప్రింటింగ్ మిషన్ కంటూ ఒక రూమ్ ని ఇలా స్వామి అసలు ఎక్కడ కూడా ఆ వ్యవస్థ ఆ సంస్థ యొక్క వాటి ఎన్నో విరాళాల ద్వారా కావచ్చు, ఎంతో అకుంఠిత దీక్షతో అవిరామ కృషితో దాన్ని దినదిన ప్రవర్ధమానం చేస్తూ వచ్చాడు. ఎన్నో శాఖలు ఉన్నా ప్రతి ఒక్కటి కూడా మన బివి నరసింహస్వామి యొక్క ఆజ్ఞల మేరకే జరుగుతూ ఉండాలి. అలా నిర్ణయింపబడి చక్కగా చేస్తూ ఇక్కడ మైలాపూర్ లో కళ్యాణ మండపాల్ని అన్నిటిని ఏర్పాటు చేస్తూ చక్కటి పూజలు. ఇంకా నరసింహస్వామీజీ 3 కార్యక్రమాలు చేసేవాడంటండి మందిరంలో. మనకి షిరిడీలో ఎలాగైతే శ్రీరామనవోత్సవము, గురు పూర్ణిమోత్సవము, విజయదశమి ఇలా జరుగుతాయో అలా చక్కగా ఇక్కడ ఈ మైలాపూర్ సాయి మందిరంలో కూడా నిర్వహిస్తూ ఉండేవాడట. అలా భక్త జనం కూడా భక్త సంద్రం పెరుగుతూ వచ్చింది. ఈ 1946లో స్థాపించినటువంటి సంకల్పం చేసి ప్రారంభించినటువంటి సాయి భక్త సమ్మేళనం అనేది 1954 అంటే దాని తర్వాత కూడా చేసి ఉంటారు. ఎక్కడెక్కడ అంటే మద్రాస్, కోయంబత్తూరు, మదురై, కలకత్తా, బరోడా, ముంబై, పూణే ఇట్లా అనేక ప్రదేశాల్లో సాయి భక్త సమ్మేళనం జరుగుతూ ఉండేదట. ఈయన వయసుకు మించి కొంచెం తిరుగుతూ ఉన్న షిరిడీ సంస్థానం వాళ్ళు ఈయన సభ్యులుగా ఉంచుకున్నారు కదా. స్వామి వయోభారం చేత తిరగలేక తన యొక్క చూడండి మొదట్లోనే చెప్పుకున్నాం మనం, సాయికి కాసినటువంటి సాయి అనే వృక్షానికి కాసినటువంటి మధుర ఫలాలు ఎందరో ఉంటే వీరికి ఫలించినటువంటి ఫలాలు మరికొన్ని అన్నట్లు బివి నరసింహస్వామి యొక్క శిష్యగణంలో ఎంతో మంది ఉండవచ్చు, కానీ రాధాకృష్ణన్ అనేటువంటి భక్తుడి యొక్క పాత్ర ఎంతో షిరిడి సాయినాథుడు ఏర్పాటు చేశాడా అన్నట్లు ఉంటుందన్నమాట. వీళ్ళిద్దరి యొక్క కలయిక కావచ్చు. అది తర్వాత ఈ రాధాకృష్ణన్ స్వామీజీ ఒక దగ్గర ఊటీలో కలుసుకుంటారనమాట. మన బివి నరసింహస్వామి మరియు రాధాకృష్ణన్ అక్కడ కొంతమంది బాబా అంటే ఇష్టం, ఎన్నో పుస్తకాలను చదివేవాడు. ఎంతో మంది ఎప్పుడు కూడా పుస్తకాల దొంతరలో తను దొల్లుతుని అనేక పుస్తకాలను చదువుతూ ఉండేటువంటి జిజ్ఞాసపరుడట. సాయిబాబా గురించి ఇంగ్లీష్ లో పుస్తకాలు లభించడం లేదని తీవ్రమైన తపనలో ఉన్నటువంటి ఈ రాధాకృష్ణన్ కి సాయి మన నరసింహస్వామి కూడా ఒక ఇవన్నిటిని కూడా సంభాలించుకుంటూ చక్కగా నిర్వహించగలిగినటువంటి ఒక యువకుడు తనకు దొరికితే బాగుందనేటువంటి అన్వేషణ ఆలోచనని అలా రిలీజ్ చేసి ఉన్నాడు. ఆ రిలీజ్ చేసినటువంటిది విశ్వంలోకి వెళ్ళి అక్కడ ఊటీలో రాధాకృష్ణన్తో ఒక సంగమాన్ని ఏర్పాటు చేసింది, ఒక అద్భుతమైన కలయికను ఏర్పాటు చేసింది. అక్కడ రాధాకృష్ణనికి అక్కడ కార్యనిర్వాహకులు చెప్తారట, నరసింహ అయ్యారిని రిసీవ్ చేసుకోమని చెప్తారు. కానీ ఈయన వెళ్ళకపోసరికి అంటే ఫోన్ చేస్తే వెళ్ళకపోసరికే నరసింహయ్యారే ఆ ఏర్పాటు చేసినటువంటి సభలోకి వస్తూ ఉన్నాడట. ఎవరు ఏంటబ్బా ఆయన చూడగానే ఆజానుబాహుడు, తెల్లని గడ్డము, దివ్య మంచి కాంతి పుంజంలా వెలిగిపోతున్నటువంటి ఆ నేత్రాలు అవన్నీ చూశాడు. ఎవరు అని అంటే నరసింహయ్యారు చెప్తారు. సరేను ఏంటి ఇక్కడ భక్తులు ఎవరు లేరు అని అడిగితే స్వామి వారు వస్తారని అందరంటే నాకు బస్సు లేట్ అయింది అందుకని నేను ఇలా రావాల్సి, సరే వాళ్ళందరినీ ఇక్కడ తోడుకు రమ్మని చెప్తాడు అన్నమాట స్వామి. చెప్పిన తర్వాత ఈ రాధాకృష్ణను చెప్తారు. వచ్చే లోపల వాళ్ళందరూ వచ్చే లోపల అక్కడ బాబా యొక్క చిత్రపటాన్ని పెట్టారు కదా, ఆ చిత్రపటానికి పూజ చేయమంటాడంట రాధాకృష్ణన్ని. పూజ చేయమంటే ఆయన సూటు బూటు అన్నిట్లో ఉన్నాను, నేను ఎలా చేయగలను అని చెప్పి అనగానే ఏం పర్లేదు చెయ్యి అని చెప్తే అది ఆ సూట్ లోనే పొయ్యి అంటే కండువా లేదు, పని చేయించలేదు, ఎట్లా నేను భగవత్ కార్యకలాపాలను చెయ్యాలి అనేటువంటి ఆలోచన అనమాట.
అతని హృదయంలో లోపల అనుకుంటుండగానే వివి నరసింహస్వామి అవన్నీ తీసి పక్కన పెట్టి మనసు ముఖ్యము భగవంతుడి దగ్గర, నువ్వు పూజ ప్రారంభించు అని చెప్పి స్వామి అష్టోత్తర నామాలు చేస్తూ ఉంటే రాధాకృష్ణ అలా చేస్తూ ఉన్నాడట. సరే, మనకి ఎక్కడైనా మహాత్ములు ఎవరైనా వచ్చారు మన గ్రామంలోకి మన దాంట్లో కంటే మన ఇంట్లో వారి యొక్క పాదధూళి పడితే బాగుండు అని చెప్పి అభిలాష అందరికీ ఉంటుంది కదా. అలాంటి అభిలాషతో రాధాకృష్ణన్ గారు మన బివి నరసింహస్వామిని వారి ఇంటికి తీసుకెళ్ళాడట. ఇంటికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళే సమయానికి వాళ్ళ అన్నగారు రాజగోపాల్ అయ్యర్ గారు చక్కగా బాబా గురించి అప్పటికే అంతో ఇంతో ఉండి బాబా యొక్క మందిరంలో ఇక్కడ పనిచేస్తున్నారు. ఆయన దగ్గర కూర్చొని భోజనం చేస్తూ పిచ్చాబాటి మాటల్లో స్వామి అన్నాడట, మీ తమ్ముడిని లాంటి యువకుడు నాకు ఒకడు ఈ యొక్క ప్రచార ఉద్యమానికి లభిస్తే బాగున్ను, మీ తమ్ముడిని నాకు ఇచ్చేస్తావా అని అడిగాడట. అప్పుడు రాజగోపాలయ్య గారు చెప్పారు, సరే ఈయన్ని ఇంకా బయలుదేరేటువంటి సందర్భంలో దాన్ని ఎక్కించాలి అనుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన, నాకు పెద్దవాళ్ళు ఈ పేరు ఎందుకు పెట్టారో, ఈ పేరులో అర్థం ఏమిటో, ఆంతర్యం ఏమిటో, రాధాకృష్ణన్ అంటే ఏంటో అని చెప్పి ఇవన్నీ ఒక సందేహాన్ని స్వామి దగ్గర వెళ్ళిపోతారనమాట. ఈ పేరుకు గల అటువంటి అర్థం ఏమిటో నాకు ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో, ఇది సార్థకత, ఈ రాధాకృష్ణన్ అనేటువంటి పేరుకి సార్థకత లభిస్తుందా అని నరసింహస్వామి అడిగారు. సరే, అప్పటికే ఆయన అక్కడ బీజం వేసేస్తున్నాడు కదా అన్నగారి దగ్గర. సరే, నీకు వీటన్నిటికీ ప్రశ్నలు కి సమాధానం లభించాలంటే మద్రాసులో నాతో వచ్చేసేయి అంటాడనమాట. మద్రాసుకి నా దగ్గరకు వచ్చేసి అంటాడు. సరే, కొద్ది రోజులకు మద్రాసు వెళ్తాడు. ఈయన ఒక ఉత్తరాలు బెంగళూరులో. కానీ ఈయన ఎప్పుడైతే షిరిడీ సంస్థానంలో సభ్యత్వాన్ని తీశాడో రాధాకృష్ణన్ తీసుకువెళ్ళి అక్కడ పెడతాడు. ఈయనకి గురువు దగ్గర ఉండాలనేటువంటి తీవ్రమైన తపన, కానీ ఉండలేరు. తర్వాత కొద్ది రోజులకి బెంగళూరులో పెడతాడనమాట. బెంగళూరులో ఒక ఉత్తర కోశాధికారిగా నిర్ణయించి, కానీ ఈ యొక్క తర్వాత మైలాపూర్ లో ఉన్నటువంటి సమస్త కార్యకలాపాలు నిర్వహించుకునేటువంటి రాధాకృష్ణన్ గా తయారైపోతాడు. రాధాకృష్ణన్ అంటాడట, అసలు బివి నరసింహస్వామి చూసే ఆయన ఫస్ట్ చదివినటువంటి బివి నరసింహస్వామి రాసినటువంటి ఆత్మ సాక్షాత్కారము అనేటువంటి రమణ మహర్షి పుస్తకాన్ని చదివి అసలు ఎంతటి ఆశ్చర్యము, రమణ మహర్షి యొక్క తత్వాన్ని ఇంత చక్కగా ఆకలింపు చేసుకొని అనుభవాల రూపంలో అందించినటువంటి ఈయనకి అక్కడ స్వాంతన లభించకుండా పోవడమేనంటే సజీవ యోగి దగ్గర లభించినటువంటి స్వాంతన ఎప్పుడో 18 సంవత్సరాల కిందట సమాధి అయిపోయిన సాయినాథుని సమక్షంలో ఎలా లభించింది అంటూ ఆ పుస్తకం రాసినటువంటి శైలిలో ఉంటూ ఆయన దాన్ని గుర్తు తెచ్చుకుంటూ వస్తాడనమాట. సరే, ఇలా ఉండగా ఆయనకి ఒకసారి ఒక స్వప్న దర్శనం వస్తుంది రాధాకృష్ణన్కి. ఆ స్వప్న దర్శనంలో ఆ రాధాకృష్ణులో ఎలా ఒకే తత్వం అనేది నిరూపణ అవుతుంది. అలాగే బాబా గారి దర్శనం అవుతుంది. బాబా గారి దర్శనాన్ని గురించి ఆయనకి చెప్పినప్పుడు స్వామికి అనేక మంది దేవతలు, ఆ దేవతలందరూ ఆకాశంలో ఆయన కనిపిస్తూ ఉంటారట. అందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోయి చివరికి రాముడు సాయి నాథుడు మాత్రం ఇద్దరే గోచరం అవుతారట. ఆ గోచరమైనటువంటి సందర్భంలో ఈయన చెప్తాడట స్వామికి వచ్చి. అంటే అప్పుడు స్వామి అంటాడట, సాయి రామ్ అందాము మనము, సాయి రాముడు వేరు కాదనేటువంటిది నీకు కానీ స్వామి గారు ఆలోచనలో అంటారట, బాబా గారు బాగా ఎప్పుడెప్పుడో కొన్ని జన్మల కిందట ఏమన్నా రాముడి వారి భక్తులై ఉండవచ్చు, కాకపోతే శ్రీరామనవమి ఉత్సవాన్ని ఎలా జరిపించారు ఆయన అనేటువంటి ఆలోచనని రాధాకృష్ణన్ గారు వ్యక్తం చేస్తారట. అలా చేస్తారు స్వామివారు. ఇలా అన్ని లేదు, ఇంకా ఇటు ఇటు ఉన్నారు. ఈ ఇంకొక వైపు తిప్పరా. ఓకేనమ్మా. ఇందాక ఎలా పెట్టారు? ఇందాక అలానే ఉందిరా, ఏం చేయలేదే. ఆ, ఇందాక ఎలా ఉందో అలానే ఉంది. స్పీడ్ గా తిప్పేశారు. కాదు కాదు, ఇంకో మధ్యలో పెట్టండి. ఆ, 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 ఓకేనా. సరే చెప్పండి.
అలా ఈయన అన్ని రకాలుగా చేసుకుంటూ అలిసి సొలిసినటువంటి తన బిడ్డను తనలో ఐక్యం చేసేదానికి ఒక ముహూర్తం నిర్ణయించాడా సాయినాథుడు అన్నట్లుగా 1952లో ఆయన నిర్ణయించారు. 1956 ఆ సెప్టెంబర్ 12వ తేదీన స్వామి జన్మ నక్షత్రం ప్రకారం చక్కగా 12వ తేదీ జన్మ నక్షత్రం ప్రకారం ఆయన యొక్క పుట్టినరోజును జరుపుకుంటాడంట. జరుపుకున్న తర్వాత 1956 10వ తేదీ 12 సెప్టెంబర్ 12లో చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఆగస్టులో 3 గంటల 45 నిమిషాలకి ఆ యొక్క బివి నరసింహస్వామి యొక్క ఆ చైతన్యము సాయి చైతన్యంలో లీనమైపోయి, అంటే దేహాన్ని వదిలి అనంతమైపోయాడు మన బివి నరసింహస్వామి. అలా ఆయన సమాధి అయిపోయిన తర్వాత, శరీరాన్ని వదిలేసిన తర్వాత చూడండి, 1936లో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి నరసింహస్వామి 1956 వరకు ఎక్కడా శ్రమించలేదు. అప్పట్లో ఆ సాధువు చెప్పాడు చూడండి వాళ్ళ తల్లిదండ్రులకి, ఈయన 80 సంవత్సరాల పైన దాకా జీవిస్తాడమ్మా అని చెప్పి. అది అక్షర సత్యం అయ్యింది. అందుకే అప్పట్లో వాళ్ళు ఆ ఏదైనా చెప్పినా అంటే వాళ్ళ యొక్క ధర్మ నిరతి అలా ఉండేదన్నమాట. వాక్కుకి అంతటి శక్తి ఉండేది. ఇప్పుడు చెప్తారు, జాతకాలు చెప్తారు, జ్యోతిష్కులు చెప్తూ ఉంటారు. డబ్బు కోసం చెప్పేటువంటి జాతకాలు జ్యోతిష్కాలు అవి ఏదైనా జరిగింది అనుకోండి, ఇలా అనుకున్నాం అలా అనుకు, కానీ అప్పటి చెప్పిన ఆయన చెప్పిన ఆ భవిష్యవాణి అలానే నరసింహస్వామి జీవితంలో నిజమయ్యింది. 1983 సంవత్సరాల పాటు స్వామి జీవించి, ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే స్వామి మనకు ఫస్ట్ లో కీళ్ళ వ్యాధితో వాటితో కదా బాధపడుతున్నాడు. 1952లో మందిరానికి ఆ కలిసి స్థాపన చేసేటప్పుడు ఇదైంది కదా. అలాగే 1944 45 ప్రాంతంలో కూడా ఆయనకు ఒకసారి అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే, వాళ్ళకి ఇద్దరు వెళ్తూ ఉంటారు, నరసింహస్వామి మరొకరు వెళ్తూ ఉంటే ఆ ఇద్దరికి కూడా ఒక ఎద్దుల బండి వచ్చి అమాంతం గుద్దడం చేత ఇద్దరు పడిపోతారు. స్వామికి అప్పుడు ఆయన కుడి కాలు ఎడమ చెయ్యి రెండు ప్రమాదానికి గురయ్యి, మే నెలలో ప్రమాదం జరిగితే జూన్ నెల 12 దాకా ఉన్నారంటండి హాస్పిటల్లో, 1 నెల పాటు. అది జరిగిన తర్వాత మళ్ళీ 52లో కాలు ప్రమాదం. ఎక్కడైనా కూడా తన యొక్క అంటే మనిషి యొక్క దేహాన్ని కాదు శక్తి, లోపల ఉన్నటువంటి ఆత్మ శక్తిని పెంచుకుంటూ మనోబలాన్ని పెంచుకుంటూ వెళ్తే, అందుకే చెప్పాడు మనకు ఉపాశ్రీ మహారాజ్ శుద్ధానంద భారతికి లక్ష్యం. ఆయన లక్ష్యం ఏమిటి? తన ఆకలి తీరింది, ఆ ఆకలి తీరినటువంటి సందర్భంలో దీన్ని 10 మందికి పంచాలి. నేను అమృతం తాగానయ్యా, ఇదిగో ఈ అమృతం అంత రుచిగా ఉంది, ఇది సామాన్యమైనటువంటి రత్నం కాదు నాయనా, మనకు లభించింది ఈ రత్నాన్ని పొంది మీరు కూడా జన్మల చరితార్థం చేసుకోండి రా నాయన అంటూ ఒక చోట తిరిగి ఆడ కూర్చున్న కాడి నుంచి కూర్చొని మనలాగా ఆర్డర్లు వేసేసి వాళ్ళకి, ఇప్పుడు మనం ఫోన్లో కూర్చొని చెప్పాలంటేనే ఎన్నో రకాల ఇబ్బందులని ఇంకో రకాలని ఎన్నెన్నో చెప్పేసుకుంటూ ఉన్నాం, మనల్ని మనం సమర్థించుకుంటూ ఉన్నాం. ఎప్పుడు కూడా మనం సాధనలో ఎదగాలి చెయ్యాలి అనుకుంటే మనల్ని మనం సమర్థించుకోకూడదు. ఎవరైనా ఏదన్నా అన్నా ఓహో దాంట్లో నిజం ఎంత ఉంది, అది ఎవరికి తెలుస్తుంది? మనకు మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు అన్నది విమర్శగా తీసుకోవద్దు. వాళ్ళు మనలో ఒకవేళ వాళ్ళది లేకపోతే సరేని వదిలేద్దాం. ముందే అట్లా ఆయన స్వామి దాన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఆయన అంతటి విజయాన్ని ఊరికే ఏమన్నా సరే ఆత్మ సాక్షాత్కారం దాకా కష్టాలు పడ్డాడు. తర్వాత కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అసలు ఎంత మంది సభ్యులు ఆయన పెట్టినటువంటి సాయి అఖిల సమ్మేళనానికి 200 మంది ప్రతినిధులు వచ్చారంటే అప్పట్లోనే 1000 మందికి అన్న సంతర్పణ జరిగిందంటండి ఫస్ట్ లో ఆయన పెట్టిందని. దాని తర్వాత ఇంకా ఎన్నో ఇలా స్వామికి ఎన్నో రకాలుగా జరుగుతూ వచ్చింది. అలా అంటే అవిరామమైన కృషి, ఒక సత్సంకల్పము, వజ్రం వంటి పట్టు ఆయన్ని మన అందరికి కూడా సాయి అనేటువంటి ఒక అమృత భాండాన్ని మన అందరికీ అందించినటువంటి అమృత అద్భుతమైనటువంటి దార్శనికత కలిగినటువంటి ఒక యోగీశ్వరులు మన బివి నరసింహస్వామి అని చెప్పుకోవచ్చు మనం కదా. ఇంకా పోతే 1957లో ఈయనగా స్వామి గారి యొక్క ప్రథమ వార్షికోత్సవం జరిగినటువంటి సందర్భంలో మన అప్పట్లో ఉన్నటువంటి అతని స్నేహితుడు హోమ్ మినిస్టర్ ఏదో ఒక ప్రభుత్వ పదవిలో ఉంటాడనమాట. ఆయన ఎంబి రేగే, దాసగను, మహర్షాపతి మాత ఆ యొక్క సాయి భక్త సమ్మేళనానికి కూడా వచ్చారు.
మన తెలుగునాటి నుంచి బాపట్ల కేశవయ్యజీ గారు, బాపట్ల హనుమంతరావు గారు, ఇట్లా ఎంతో మందితో స్వామికి సత్సంబంధాలు ఉన్నాయి. మన చుండూరు కామేశ్వరమ్మని ఒక గొప్ప సాధకురాలుగా చేసినటువంటి దాన్ని కూడా మనం ప్రథమంగా ప్రస్తావించుకొని ఉన్నాం. ఇలా ఈయన చేసినటువంటి, ఇంకా పోతే స్వామి చేసినటువంటి ఆ లక్ష్యార్చన కోటర్చనగా మారిందన్నాం కదా. గోపాలరాజాచారి అనేటువంటి ఆయన 1959లో ఈ భజనలు ఏర్పాటు చేస్తున్నాయి కదా, 2 భజన మండళ్ళు ఏర్పడ్డాయి. ఆ 2 భజన మండలితో పాటు ఇక్కడ మైలాపూర్ లో ఉండేటువంటి దీనిలో ఆయన గోపాలాచారి ధనుర్మాస భజనలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి, ధనుర్మాసం అంతా తెల్లవారుజామున, ఇటీవల మనకి మార్కాపురంలో గురు పౌర్ణమి సందర్భంగా ఒక నెల రోజుల పాటు ప్రతి ఇంట్లో వేకోజామున, ఎవరి ఇంట్లో ఈ రోజు ఒకరింట్లో అనుకుంటే అలా ఆ ఇంట్లో ఎవరైతే చెప్పారో వాళ్ళు అంతా ఏర్పాటు చేసుకుంటే ప్రతిరోజు అక్కడ ఉండేటువంటి అనేక మంది భక్త మండలి వెళ్ళి వారింట్లో కాకర హారతను చేసి వచ్చేదండి. అలా ఈ ధనుర్మాస భజనలు అని చెప్పి చక్కగా ఈ యొక్క మైలాపూర్ సంస్థానంలో చేశారట గోపాలాచారి అనేటువంటి వారి ఆయన. ఇంకా పోతే 1958లో రామస్వామి అయ్యారనే ఆయన దునిని తీసుకొచ్చి షిరిడి నుంచి ఈ మైలాపూర్ లో ప్రజ్వలింపజేయడం, ఆ దున్ని వెలిగించడం అనేది జరిగిందట. ఇంకా పోతే 1966లో మనం మొదట్లో ప్రస్తావించుకుని ఉన్నాం, ఎంతో మంది భక్త శిఖామణులు ఉన్నప్పటికీ సాయి సమాధి మందిరంలో ఆనాటి భక్తులతో బాబా గారు సజీవంగా ఉన్నప్పుడు భాగ్యాన్ని పొందినటువంటి భక్తుల యొక్క సమూహంలో మన బివి నరసింహస్వామి ఉండడం ఎంతో గర్వకారణం అనుకున్నాం కదా. అలా మనం గర్వకారణంగా గర్వితులం అయ్యేలాగా చేసినటువంటి వాడు శ్రీ ఎంబి రేగే గారు. ఆయన 1966లో మన అంటే బివి నరసింహస్వామి కార్యకలాపాల ప్రథమ వార్షికోత్సవ ఘట్టన వార్షికోత్సవం కదా సారీ ఆరాధనోత్సవంలో పాల్గొన్న ఎంబి రేగే గారు ఒక దివ్యానుభూతిని పొందాడట. నరసింహస్వామీజీయే బాబాగా, అసలు బాబా గారు షిరిడీలో ఉన్నారని ఎవరన్నారంటే ఇక్కడ అంతటా ఈ మైలాపూర్ లో ప్రతి అణువున వ్యాప్తి చెంది ఉన్నటువంటి దర్శనం ఉంది అని చెప్పి మన యొక్క స్వామి ఫోటోని తీసుకెళ్లి బాబా గారి పాదాల దగ్గర పెట్టారట. తర్వాత దాన్ని తీసి పైన భక్త మండలిలో ఏర్పరిచారు. ఇక స్వామి గారి శిష్యుడు చూడండి, స్వామి గారే కాదు స్వామి గారి శిష్యుడికి కూడా సమాధి మందిరంలో ఉండేటువంటి భాగ్యాన్ని కలిగించాడు షిరిడి సాయినాథులు వారు. అది 1980లో సాయి పాదానంద రాధాకృష్ణానంద స్వామి శరీరాన్ని వదిలేశారు, దాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టారన్నమాట. ఇకపోతే ఉపాసనీ మహారాజ్ దగ్గర ఉన్నారు కదా స్వామి, ఉపాసనీ మహారాజ్ దగ్గర ఉన్నటువంటి సాకోరిలో గోదావరి మాత అనే ఆమె యొక్క ప్రేరణతో నరసింహస్వామీజీ యొక్క ఫోటోని సాకోరిలో కూడా ఉంచారట. తర్వాత మన రమణాశ్రమంలో మరి ఉన్నాడు కదా స్వామి, బెంగళూరులో ఉన్నటువంటి ఆయన శిష్యుల యొక్క ఈ సాయి సమాజ సభ్యత్వ పట్ల రమణాశ్రమంతో సంప్రదింపులు జరిపి రమణాశ్రమంలో కూడా మన యొక్క బివి నరసింహస్వామి యొక్క చిత్రపటాన్ని చూడండి, సాయి బిడ్డ సాయి వారసుడైనటువంటి బివి నరసింహస్వామి అందుగలడిందుగలడని ఎచ్చటైనా ఉండగలడని తన యొక్క ప్రచారాన్ని, తన యొక్క లీలా విభూతుల్ని అనంతంగా ప్రచారం జరిపించినటువంటి, అంటే నిరాడంబరుడు, నిష్కాముడు, ఇక్కడ ఏది ఆశించి పివి నరసింహస్వామి చేయలేదండి. ఒక కీర్తి ప్రతిష్టలను ఆశించో లేకపోతే ఇంకోటి ఏదో 10 మంది ప్రశంసల కోసమో ఏది చేయలేదు. అటువంటి నిష్కామమైనటువంటి తన భక్తుడికి ప్రతి చోట తన యొక్క వానికి నివాసాన్ని కల్పించాడు మన షిరిడి సాయినాథులు వారు. అలా ఇంకా పోతే ఆ స్వామి ద్వారా ఎంతో మంది ఆస్ట్రేలియాలో ఉండేటువంటి భక్తులు కూడా ఎంతో మంది ప్రేరితమయ్యి స్వామి సాయి తత్వానికి ప్రేరితమై సాయి మీద ఎన్నో గ్రంథాలు రాసినటువంటి వాళ్ళు ముంబైలో, ఆస్ట్రేలియాలో ఇట్లా ఎంతో మంది ఉన్నారట. ఇక 1944లో మనకి స్వామి గారు ఉన్నప్పుడే డిసెంబర్ 27వ తేదీన మన బాపట్ల హనుమంతరావు గారికి సాయిబాబా స్వప్న దర్శనం ఇచ్చి నా కథలు అప్పుడు దాకా బాబా గారితో బాబా గారు ఎవరనేది కూడా బాపట్ల హనుమంతరావు గారికి తెలియదు. అప్పుడు సరే 28వ తేదీ ఆదినారాయణరావు అనేటువంటి ఒక భక్తుడు వచ్చి, అయ్యా నీ పంట పండింది, నీ భాగ్యం ఏమని చెప్తాము, మన తమిళనాడు నుంచి ఒక మన బివి నరసింహస్వామి అనేటువంటి మహాత్ముడు వచ్చిన్నాడు, ఆయన స్వప్నంలో కనిపించి బాబా నీ ద్వారా రచనలు గావించాలని చెప్పారట, ఆయన మిమ్మల్ని తోడుకొని రమ్మని చెప్పి నన్ను పంపించాడు.
ఎక్కడ ఇది చూడండి, ఎక్కడో నెల్లూరులో ఉన్న పాపయ్య శెట్టి కల్లో కనిపించి నా బిడ్డకి అక్కడికి పెళ్లి ఇది ఇవ్వయ్యా అని చెప్పాడు. ఇక్కడ బాపట్లో ఉన్నటువంటి హనుమంతరావు కల్లో కనిపించి రాబోయేదన్నటువంటి ఈ యొక్క ఈయనకు కూడా చెప్పి, అంటే ఆ యొక్క చూడండి ఆయన ఈయన వేరు కాదనేటువంటి తత్వాన్ని ప్రకటన చేస్తూ అలా బాపట్లో హనుమంతరావు గారు ఆ ప్రచారంలో అయ్యా నిన్ను ఎంచుకున్నాడయ్యా, ఆయన ఆస్థాన కవిగా ఎంచుకున్నాడు అని చెప్తాడట. ఇది చెప్పాలంటే చూడాలంటే కూడా దివ్యమైనటువంటి ఇది ఉండాలి. అటువంటి ఎన్నో రకాలైనటువంటి ఇదిని పొందినటువంటి వాడు మన బివి నరసింహస్వామి. ఎంత చెప్పినా వాస్తవానికి ఇది చిలక పలుకుల్లా చెప్పుకుంటున్నామే కానీ ఆయనలోకి ప్రవేశించామంటే మాటలు రావు, చేతలు రావు, ఏది పనిచేయవు. అలా ఒక్కసారిగా స్తబ్దత అయిపోతాము. ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటే కన్నీటి ధారలే మనకి వస్తూ ఉంటాయి. అది ప్రశంసనీయంగా చెప్పుకోవడం కంటే కూడా ఆయన యొక్క కొద్ది కొద్ది గుణాలైనా మనం ఆయనే చెప్పాడు కదా, శుద్ధానంద భారతికి చెప్పిన లక్ష్యం తీవ్రంగా ఉండాలి, పట్టుదలగా ఉండాలి, నిష్కాముడు అయి ఉండాలి. నిష్కామంగా ఉండడానికి ఎవరికి వాళ్ళకి మనకి సాధ్యమే కదా. ఇలాంటివన్నీ చిన్న చిన్నవి మనం స్వామి నుంచి నేర్చుకుందాం. అంటే అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సాధన ఉంటుంది. మన సాయినాథుడు చెప్పినట్లు ఆ సాధనలో మన హృదయగత సంస్కారాలు తెగొట్టుకునేలా మనం ముందరకు వెళ్ళగలిగితే చక్కగా ఇటువంటి ఈ సత్సంగాలు ఏర్పాటు చేసిన వాళ్ళకి, విన్న వాళ్ళకి, చెప్పే వారికి అందరికీ కూడా అత్యంతమైనటువంటి శ్రేయస్సు లబ్ధి చేకూరుతాయి. మనందరం కూడా మరో బివి నరసింహస్వామిలు గానో, మరో భరద్వాజులు గానో, మరో ఇది గానో మలచబడతాం. శిలలుగా ఉన్న మనము శిల్పాలుగా మారాలి అంటే చక్కటి చెప్పినటువంటి విషయాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలైనా మన బుర్రలో ఏదో ఈ రోజు జరిగింది వినేసాం అయిపోయింది కాదండి. అప్పుడప్పుడు 1కి 10 సార్లు వినండి, 1కి 10 సార్లు వినండి. ఈ 10 సార్లు విన్న దాంట్లో ఏది నీ హృదయాన్ని గట్టిగా పట్టుకుంటుందో దాన్ని తీసుకోండి. అలా మనం ముందరికి వెళ్తూ సాయినాథుని యొక్క అపారమైనటువంటి కరుణకు పాత్రులమైంది. వీడు సాయి బిడ్డ అనేటువంటి స్థానంలో అదే చెప్తాడు రాధాకృష్ణ స్వామి. అంటాడు ఒకసారి, నిజమైనటువంటి భగవంతుని దృష్టిలో మనం ఉన్నాము అంటే, భగవంతుని యొక్క తత్వంలో మనం ఉన్నామంటే దీనికి ఏమి గుర్తయ్యా అంటే, సుఖ దుఃఖాలు రెండింటినీ సమస్థితిలో చూడగలిగినప్పుడే భగవంతుని యొక్క దృష్టిలో మనం ఉన్నామని లెక్క అన్నాడు. ఆ లెక్కను ఎత్తుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరం కూడా అందరం ఫెయిల్ మార్కులు వచ్చేస్తాయి మనందరికీ. కాకపోతే ఆ బడికి వెళుతూ ఆ విద్యను నేర్చుకుంటూ అలా ముందుకు ఏదో ఒక రోజు మన హృదయంలో ఉన్నటువంటి దుష్కర్మలు దగ్ధం కాకపోతాయా, దురాలోచనలు అనేటువంటి తెగ నరకబడకపోతాయా అనేటువంటి ప్రయత్నంతో మనందరం ముందుకు వెళ్తున్నాం. ఈ పరస్పర సహాయ సహకారాలతో మనందరం కూడా చక్కటి ఆధ్యాత్మిక అనుభూతుల్ని పొందుతూ ఆ నిజమైన సాయి తత్వంలో మహాఫలాలుగా మారాలని, మధురమైనటువంటి ఒక వ్యవస్థని కానీ స్థాపించడం పెద్దగా పనేం కాదు. కానీ దాన్ని నిరాడంబరంగా నిష్కామంగా దాన్ని చేయడంలో ఉండేటువంటి ధర్మ నిరతి మనకి ఉండగలగాలి అనేది కూడా మనకి బివి నరసింహస్వామి చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఆయన యొక్క జీవిత గాథ ద్వారా. ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఎన్నో మందిరాలను కూడా ఆయన విగ్రహ ప్రతిష్టాపన చేసినటువంటి ఘట్టాలు నిజంగా ఎన్నోసార్లు అట ఆయనకు ఒకసారి కాదు ప్రమాదాలు, ఎన్నోసార్లు ప్రమాదాలు. ఆధ్యాత్మిక అన్వేషణలో ఎదుర్కొన్నటువంటి అవరోధాలు ఒక ఎత్తు అయితే, తన యొక్క ప్రచార ఉద్యమంలో తన యొక్క శరీరానికి వచ్చేటువంటి వయోభారము ప్లస్ జరిగేటువంటి సంఘటనలో చూడండి, కాళ్ళు ఒక్కసారికి ఎక్కడైనా ఏదైనా దెబ్బ తగిలితే ప్రతిసారి చెప్తానే ఉంటాం మనం, ఇదిగో ఇది ఇలా ఉంది అందుకని ఇది వలతాలా నేను ఉండలేకపోతున్నాను చేయలేకపోతున్నా అంటే నిజమైనటువంటి శ్రద్ధ నీ కాడ జనించలేదు కాబట్టే నువ్వు ఇలా ఏడుస్తున్నావు. నిజమైన శ్రద్ధ జనిస్తే ఈ శారీరక బాధలు నీకు ఒక లెక్కలోకి అనిపించవు. దీన్ని మించినటువంటి ఆత్మ చైతన్య దృష్టిలో మనం గాని వెళ్ళగలిగితే మనకి ఆ నిజమైన సాయి తత్వంలో సాయి హృదయంలోకి చొచ్చుకుపోయి ఆ సాయి హృదయంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని జుర్రుకొని 10 మందికి జ్ఞాన జ్యోతులుగా నిలబడతాం అనేది అక్షర సత్యం మిత్రులారా. కాబట్టి ఇలా మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఐఏఎస్ఎస్ బిఎస్టి వ్యవస్థాపకులైనటువంటి నరసింహారావు గారికి మరియు వారి యొక్క సభ్యులకి ఈ జూమ్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం గతంలో చెప్పినటువంటి వాటిని అందుకే ఒకదాన్ని ఒకసారి ఏదో విన్నాము లైక్ ఇక్కడ వ్యూస్ కోసం కాదండి,
మనకి ఆ మహాత్ముని యొక్క దాన్ని తెలుసుకున్న దాని కోసం పదే 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 విందాం. నేను చెప్పిందే కాదు, మీకు ఎవరి దగ్గరైనా చెప్పిన దాన్ని విని వాళ్ళక విధానం నచ్చి ఉందనుకోండి, ఒకసారి వినక పదే పదే వినండి. ఆ విన్న దాని నుంచి జ్ఞానరత్నాన్ని అందుకోండి. మనకి సాయి సత్యవతి అందుకే కదా చెప్పాడు బాబా, పదే 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 చదువుతూ ఉంటే మొదటిసారి చదివిన దానికి తర్వాత చదివేదానికి ఇంకా చదువుతూ చెప్తూ ఉండే పోయేదానికి అనేక రకాల అర్థం, పరమార్థం, నిగూఢార్థం ఇన్ని తెలుస్తూ వస్తాయన్నమాట. అందుకని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బివి నరసింహస్వామి యొక్క జీవిత చరిత్ర ఇప్పుడు ఒక కోణంలో ఉండవచ్చు, మరి కొద్ది సంవత్సరాలకి దాని గురించి బాగా ఆయన యొక్క జీవితంలోకి ఆ మనం అన్వేషణ ప్రారంభిస్తూ వస్తే, ఆయన జీవితాన్ని దర్శించగల దార్శనికత మనకు కానీ వస్తే అప్పుడు మరొక కోణంలో ఉంటుంది. అట్లా కాబట్టి వినండి 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 వినండి, ఏది కూడా మహాత్ముని యొక్క జీవిత గాథలను వినండి. అలా మీ జీవితాన్ని పునీతం చేసుకుందాం మనమందరం కూడా, మీరు నేను అందరం కలిసి. ఓకే, సాయిరాం బాబాయ్. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఐఎస్ఎస్ బిఎస్టి వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి. ఓకే అమ్మా, మరి ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. సాయిరాం అమ్మ, చాలా డీటెయిల్డ్గా, వివరంగా, విస్తారంగా, చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. బివి నరసింహస్వామి వారిది 3 పార్ట్ల కింద ఎంత లోతుకి వెళ్ళి చాలా బాగా చెప్పడం జరిగింది. ఏంటంటే దీనివల్ల మనకి చాలా నేర్చుకోవాల్సింది. ఎందుకంటే భక్తులు అనగానే ఒకసారి ఏదో సినిమాలో చూపించినట్లాగా ఒకసారి కూర్చుని చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేసేస్తే వెంటనే ప్రత్యక్షమైన వరాలు వచ్చేయడం కాదు. ఒక్కొక్క భక్తుడు ఎంత కష్టపడ్డాడు, ఎంత ఇదయ్యారు. ఒక కాకాసాహెబ్ దీక్షిత్ కావచ్చు, లేదా మొన్న 56 వరకు ఉన్నటువంటి 156 వరకు ఉన్న బివి నరసింహస్వామి కావచ్చు, లేదా భరద్వాజ మాస్టర్ కావచ్చు, మనతోనే ఉండి వీళ్ళందరూ కూడా చూపిస్తారు ఎంత కష్టపడాలి, ఎంత సాధన చేయాలి. కష్టపడడం అంటే ఏదో పరిగెత్తేసేయడం కాదు. అవన్నీ నేర్చుకుంటూ మనకి విమర్శలు వచ్చినా, లేకపోతే మనం చేస్తున్న పనికి చాలా మంది విమర్శలు చేస్తారు, కానీ దాన్ని అధిగమించుకుంటూ, ఎందుకంటే బివి నరసింహస్వామికి అలాగే జరిగింది, మన భరద్వాజ మాస్టర్కి కూడా అలాగే జరిగింది. ఆయన ఏం పాపం ఏమి నిష్కామంగానే చేశారు, ఏ విధమైనటువంటి కోరికలు లేవు, లేదా స్వార్థం లేదు, దాని మీద ఏమీ లేదు. అయినా కూడా ఆయన్ని ఇదే వాకాళ్ళలో, మన జరిగిన వాకాళ్ళలో భరద్వాజ మాస్టర్ని ఎంతో అవమానించారటండి. మొన్న మొన్న ఫస్ట్లో వెళ్ళినప్పుడు ఒక ఆవిడ చెప్పింది, ఆ వాకాళ్ళలో ఒక ఆయన ఎవరు వచ్చి ఏదో చాలా చెప్పడానికే బాధాకరం, ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టి, అసలు అక్కడ రావాల్సింది వాకాళ్ళలో, కానీ విద్యానగర్ వెళ్ళిపోయి అక్కడ విద్యానగర్లో పెట్టడం జరిగింది. ఆ యొక్క ఏదైతే విద్యానగర్లో భరద్వాజ మాస్టర్ది ఉందో అక్కడ మారిపోయింది. వాకాళ్ళలో జరగాలి. అసలు ఆ విద్యానగర్లో ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో జరగవలసింది వాకాళ్ళలో జరగవలసింది 4-5 కిలోమీటర్లు వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన ఎంతగానో అవమానించారు, కానీ ఆయన కేర్ చేయలేదు. అసలు ఎందుకు, బాబా ఉండగా మనకి భయం ఏంటి అనుకున్నారు. అలాగే బివి నరసింహస్వామి గారు కూడా ఆయన ఇందాక చెప్తున్నారు కదా మన శకుంతల గారు, సంస్థానం వాళ్ళే ఆయనకేమో ఎగనెస్ట్ గా ఇచ్చేసి అంతా చేశారు. అంటే మనం నిజంగా బాబాని స్మరిస్తూ, బాబా యొక్క ప్రేమ కోసం బాబాని విశ్వసించి, బాబాని నమ్ముతూ మనం ముందుకు వెళ్ళిపోవాలి తప్ప వెనక్కి చూసుకోవడం, వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని కూడా మనం ఏమి ఆలోచించకుండా మన గమ్యం ఏంటి, బాబా పాదాలను చేరడం. దానికోసం మనం ఎంతవరకు సేవ చేయాలి, ఎంతవరకు బాబా చెప్పింది మనం ఆచరించాలి అనేది ముందుకు వెళ్ళినట్టయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయని మన బివి నరసింహస్వామి గారి చరిత్ర ద్వారా ఈ 3 వారాలు బట్టి మనం వింటూ చాలా సంతోషంతో, ఆనందంతో మనం ముందుకెళ్తున్నాం. అందుకనే భక్త విజయం అండి ఇవంతా కూడా, సాయి భక్త విజయం ఇదంతా కూడా. ఒక బివి నరసింహస్వామి కావచ్చు, భరద్వాజ మాస్టర్ కావచ్చు, మహల్సాపతి కావచ్చు, కాకాసాహెబ్ దీక్షిత్ కావచ్చు, అందరూ కూడా ఒక్కొక్క కథ, ఒక్కొక్క జరిగిన కథ. ఇది జరిగిన కథలు, ఇది ఏదో మామూలుగా ఏదో స్కెచ్ గీసేసి మంచిగా బ్రహ్మాండంగా ఏదో పెద్ద పెద్ద రైటర్స్ రాసింది కాదు. ఇది నిజంగా సాయి సమక్షంలో, సాయి చూస్తుండగా జరిగినటువంటి కథలు ఇవి, నిజ జీవితాలు. ఇవి కనుక తెలుసుకుంటే ఒక్కొక్కళ్ళు ఎంత బాధపడ్డారు. మహల్సాపతి అంత ఆకలితో అలమటిస్తున్నా కూడా ఏనాడు కూడా బాబాని ఓ 10 రూపాయలు ఈ బాబా, నీ దగ్గరే ఉంటున్నానుగా 5 రూపాయలు ఈ బాబా అని శ్యామ అడగలేదు, మహల్సాపతి అడగలేదు, అబ్దుల్ బాబా అడగలేదు. ఇవన్నీ ఏంటంటే ఎంత బాబా మీద నమ్మకంతో ఫుల్గా సరెండర్ అయిపోయి ఎలా ఉండాలని ఇవన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి చాలా అద్భుతంగా మనకి వివరించారు మన శకుంతల పరమేశ్వర్ గారు. చాలా ఒక ఇదిలో వెళ్ళాం మనం, అన్ని మర్చిపోయి అలా వెళ్ళిపోతూ వచ్చింది.
నిజంగా కృతజ్ఞతలమ్మా. ఐఎస్ఎస్ బిఎస్టి తరపున శకుంతల నీకు చాలా కృతజ్ఞతలు. చాలా అద్భుతంగా ఈ యొక్క బివి నరసింహస్వామి ఎపిసోడ్ 3 కూడా అద్భుతంగా జరిగాయి. అందరికి కూడా మంచి ఆనందం కలిగింది. ఇంకొకటి ఏంటంటే మొదటిసారి ఆయన 1942-46 ఫస్ట్ సారి భక్త సమ్మేళనం, సాయి భక్త సమ్మేళనం పెట్టినప్పుడు దాంట్లో మన మార్తాండ మహల్సాపతి అంటే మహల్సాపతి గారి కొడుకు అటెండ్ అయ్యారు. అలాగే మన కేశవయ్య స్వామి గారు అటెండ్ అయ్యారు. మహాత్ములందరూ కూడా అమ్మా అవును సార్, వాళ్ళంతా 200 మంది వరకు అటెండ్ అయ్యారు. నిజంగా అది మంచి ఆలోచన చేసి బివి నరసింహస్వామి గారు అనేక విధాలుగా అది ఒక సత్సంగం కాదు, ఒక గుడి కాదు, ఒక పూజలు కాదు, ఒక సమ్మేళనం కాదు, అన్ని కూడా అష్టోత్తరం కాదు, సహస్రం కాదు, ఇవన్నీ కూడా ఆయన రచించి అలాగా బాబా దగ్గర ఒక జ్యోతిలా ఉండిపోయాడు. నిజంగా చాలా ఆనందం. బాబా యొక్క భక్త బివి నరసింహస్వామి యొక్క విజయం మనకి అది కథ విన్నవారు, ఇది విన్నవారు, చదివినవారు, అలాగే చెప్పినవారు అందరూ కూడా ఈ రికార్డు రేపు వచ్చిన తర్వాత అది విన్నవారు కూడా ఒక ఆనందానుభూతులతో తెలియడమే కాకుండా వారిలో ఎంతో మార్పు రావడానికి బాబా మనకి ఒక వరాన్ని ఇస్తారు. అది వినడం ద్వారా మనలో మార్పు బాబాయే తెప్పిస్తారు. మనని ఒక సన్మార్గంలోకి తీసుకెళ్తారని ఆశిస్తూ సాయినాథ్ మహారాజ్కి జై అండి. సాయిరామ్ అండి. ఇంకెవరైనా చెప్తే 2 మాటలు చెప్తే మనం ముగిచ్చేద్దామండి. సాయిరామ్మ. భూలక్ష్మి గారు కానీ, వరలక్ష్మి గారు కానీ చెప్పండి అమ్మా. జ్యోతిశ్రీ గారు, సాయి గీత గారు, సరోజ గారు, త్రిపుర సుందరి దేవి గారు, సుచిత్ర గారు, వివి రత్నం గారు ఏమైనా 2 మాటలు చెప్తే చెప్పండి. ఎందుకంటే 8:37 అయిపోయింది. ఒక 3 నిమిషాల్లో మనం ముగించేద్దాం. కొంచెం చెప్తే చెప్పండి అమ్మా ప్లీజ్. మాట్లాడండి అమ్మా. చెప్పండి అమ్మా. ఏమైనా చెప్తే మాకు కూడా కొంచెం అందరికి కూడా కొత్త విషయాలు తెలుస్తాయమ్మా. సాయిరామ్ నేను తెలుస్తుంది కదా. సాయిరామ్ చెప్పమ్మా. నాకు ఇవాళ అనిపించింది అంటే ఇందాక చెప్పిన దాంట్లో ఆయన బివి నరసింహారావు గారు కుష్టి రోగిలో కూడా బాబాని చూడగలిగారు. అంటే ఆయన ఆ స్థాయికి ఆయన ఎదిగిపోయారనమాట. అందరిలోనూ చూడగలిగే స్థాయిలో ఆయన ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళలోనూ బాబాని చూడగలిగే స్థాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన ఎన్ని ప్లేసులు మారారు. మనం మామూలుగా చిన్న వయసులోనే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా అమ్మో అయ్యో అనుకుంటా ఉంటాం. కానీ ఆయన ఈ 70 ఏళ్లకు కూడా అబ్బా ఇది మారాలి, ఇది చెయ్యాలి, ఇది ఇక్కడ ఉండాలి అనుకుండా ఎక్కడ ప్లేస్ ఉంటే ఆ ప్లేసుల్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ అంటే మళ్ళీ మొదలే కదా, మళ్ళీ అక్కడ అన్ని పెట్టుకుని మళ్ళీ అక్కడ అంతా స్టార్ట్ చేసుకుని అయినా సరే ఆ ఓపిక్కి నిజంగా ఆ దేవుడు మరి ఆ బాబా అలా ఇచ్చేశారు. ఆయన ఎంచుకున్నాడు, బివి నరసింహస్వామిని బాబా గారు ఎంచుకున్నారు. తన యొక్క ఖజానా తాళపు చెవులు ఇచ్చి తన యొక్క ముద్దు బిడ్డగా ఎంచుకున్నాడు. అంతే, తిరుగులేదు. మళ్ళీ ఇంకొకటి, బాబా ఆ పేరు నేను మర్చిపోయాను. బాబా ఉన్న టైంలో ఉన్న ఆ రఘునాథన్ ఆ అప్పుడున్నారు. ఉపాసిని బాబా దగ్గరికి వెళ్ళి అన్ని చేసి ఈయన దగ్గరికి వచ్చేసరికి మనసు ప్రశాంతత అయ్యి అసలు అప్పుడు డౌట్ వచ్చింది, నేను ఇంతమంది దగ్గర ఉన్నాను, ఈయనేమో బాబా సమాధి చెందినాక 18 సంవత్సరాలకు వచ్చి ఈయనకి అయ్యింది నాకు అవ్వలేదేంటి అసలు అని. అంటే అంత భక్తి, శ్రద్ధ, నిష్కామ కర్మ అన్నీ ఆయనకి ఉన్నాయి కాబట్టి అందరిలోనూ అంతటా అన్నీ చూడగలిగారు. అది మనం నేర్చుకోవాల్సిన అంటే అంత శ్రద్ధగా లక్ష్యాన్ని ఎక్కడా కూడా ఏజ్ కి ఆయన లక్ష్యానికి కూడా ఎక్కడా ఏమీ నిరాటంకం కలగలేదు. అవును, ఆటంకం కలగలేదు, నిరాటంకంగా సాగింది. మనం కూడా ఏదో పూజలు చేస్తున్నాం, ఏదో వింటున్నాం, ఏదో చేస్తున్నాం, ఏదో సత్సంగాలు అనేది కాకుండా మనం కూడా ఏంటనేది ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి. మన గమ్యం ఏంటి
అదే చెప్పినట్టు ఇందాక బాబాయ్ గారు చెప్పినట్టు మనకి అందరం సాయి పాదాల దగ్గరకు చేరడం అని, సాయి హృదయ స్థానంలో శాశ్వత స్థానాన్ని పొందేలాగా మనం ఇప్పుడు ఉన్నాం. మనం శరీరాన్ని వదిలేసిన తర్వాత తరాలు మనం గుర్తించుకునేలాగా మనం మారాలి అంటే నిజమైన సాయి తత్వ అంతర్యాలలోకి మనం ప్రవేశించాలి అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది కదా బివి నరసింహస్వామి జీవిత చరిత్రలో. అలా ఇప్పుడు నరసింహస్వామి గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఎందుకు చెప్పుకుంటున్నాం? బాబా గురించి ఆయన పొందిన అనుభూతి, ఆనందము, పంచినటువంటి ఆ యొక్క మధుర అమృతాన్ని గురించి కదా మనం ఆయన్ని స్మరించుకుంటున్నాం. అట్లా మనం కూడా ఒక సాయి భక్త శిఖామణులుగా ఎలా మారాలి అనేటువంటి విధంగా అవిరామ కృషి చేద్దాం మనందరం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. దాసగను మరి తర్వాత బివి నరసింహారావు గారు దాన్ని కొనసాగించారు. తర్వాత భరద్వాజ మాస్టర్ గారు అట్లా ఒక్కొక్కళ్ళు దాన్ని బాబా తత్వాన్ని అందరికీ అందేలాగా చేశారు. ఎస్ అమ్మా, ఎస్ ఎస్. ఓకే అమ్మా, మరి ఇంకెవరన్నా ఉన్నారా? సాయిరామ్. లేకపోతే అమ్మా ఎవరైనా చెప్తారమ్మా, లేకపోతే ఇంకా ఆపుదామా ప్లీజ్? 8:41 అయింది. సరోజ్ గారు చెప్తారమ్మా? చెప్తామమ్మా. ఒక 2 మాటలు చెప్తే మనం క్లోజ్ చేసుకుందాం అమ్మా. అమ్మా నేను స్వరూపాన్ని అమ్మా బివి చెప్పండి. నరసింహ స్వామి గురించి మాకు బాగా తెలియజేశారమ్మా. మీరు మాకు తెలియదు ఓకే అసలు సార్. అంత బాగా తెలియజేశారమ్మా. తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మేము హైదరాబాద్. హైదరాబాద్ లో ఉంటాం. హైదరాబాదా? ఆ, ఓకేనమ్మా. అవునమ్మా. మీ పేరమ్మా? సరే. స్వరూప అండి, స్వరూప. ఓకే అమ్మా. అమ్మ రైట్. మా పిల్ల. ఓకే అండి. సాయిరామ్ అమ్మా. ఇంకో క్లోజ్ చేద్దామమ్మా. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.